హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నరేంద్రని. ముందుగా అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. కథలోకి వెళ్ళిపోదామా? ఉదయాన్నే 8 గంటలకి కాలింగ్ బెల్ మోగింది. పరుగున వెళ్లి తలుపు తీశాడు వరుణ్. బయట అమ్మ నిల్చునుంది. అమ్మా అని సంతోషంగా ఆమెను లోపలికి తీసుకొనొచ్చాడు. అతడికి వివాహం అయ్యాక అమ్మ ఇప్పుడే మొదటిసారి అతడింటికి రావడం. మళ్ళీ ఈ రాత్రికే తిరిగి వెళ్ళిపోతుంది. మరో అన్నయ్య ఇంటికి వెళ్ళాలి. ఆవిడ తల నిమిరి, ఎలా ఉన్నావు బాబు అని పలకరించింది. అప్పుడే వంటింట్లోంచి వచ్చిన కోడలు విమల, రెండత్తయ్య బాగున్నారా అని పలకరించింది. ఆమెను కౌగలించుకొని, మా మనవడు మనవరా లేరే అని అడుగుతుండగానే లోపలి నుంచి తొంగి చూసి వెంటనే లోపలికి పారిపోయారు. వాళ్ళకిద్దరు పిల్లలు. రమ్యకి 5 ఏళ్ళు, రవికి 3 ఏళ్ళు. మొదటిసారి బామ్మను చూస్తున్నారు కదా, సిగ్గు. విమల పిల్లల్ని పిలిచింది. ఇలా రండి, బామ్మ వచ్చింది చూడండి అంటూ. ఇద్దరూ భయంతో సిగ్గుతో బయటకొచ్చారు. బామ్మ తెలుసా అని విమల అడిగితే, పెద్దది తెలుసు, డాడీ మొబైల్లో ఫోటో చూపించారుగా అంది. అమ్మమ్మ తను తెచ్చిన బొమ్మలు తినుబండారాలు పిల్లలకిచ్చి ఇద్దరిని ఒడిలో కూర్చోబెట్టుకుంది. కాసేపట్లో లేచి, సమయం లేదు, నీకు నచ్చిన కూరలు పప్పు అన్నీ వండాలి, ఏమైనా స్పెషల్ కావాలంటే చెప్పు అని వరుణ్ అడిగింది. మీరు కూర్చోండి అత్తయ్య, నేను వంట చేస్తాను అంది కోడలు. భలేదానివే, వాడికి నచ్చినవి ఈ ఉన్న ఒక్కరోజైనా నన్ను చేయని, కావాలంటే వచ్చి కొంచెం సాయం చెయ్యి అంది అత్తగారు. ఇద్దరూ చేసి వడ్డించిన భోజనం బ్రహ్మాండంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత తృప్తిగా భోంచేశాడు వరుణ్. విమలకి పిల్లలకి కూడా ఆ వంట చాలా బాగా నచ్చింది. పిల్లలిద్దరూ బామ్మతో కలిసిపోయినందున కథలు చెప్తూ వాళ్ళతో సంతోషంగా సమయం గడిపింది బామ్మ. వరుణ్ ఒక చిన్న కునుకు తీసి లేచేసరికి ఇల్లంతా జీడిపప్పు బర్ఫీ, వేడివేడి పకోడీల వాసన అతన్ని ఆహ్వానించాయి. అందరూ ఇష్టంగా తినగా పిల్లలు సూపర్ బామ్మ అని పొగిడారు. 7:45 కల్లా అమ్మ మొబైల్లో మెసేజ్ వచ్చింది. దాన్ని చూసి, మీ అన్నయ్య కారు పంపించాడట అనింది. సరేనమ్మా, మీరు బయలుదేరండి అన్నాడు వరుణ్. ఇక్కడే ఉండిపో బామ్మ అన్నారు పిల్లలు. మీ నాన్న ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తానుగా, ఇప్పుడు వెళ్తాను, సరేనా అంది బామ్మ తన సామాన్లు సర్దుకుంటూ. ఎంతైందమ్మా అని అడిగాడు వరుణ్. ఆమె చిరునవ్వుతో తన సంచిలోంచి ఐప్యాడ్ లాంటి ఒక మానిటర్ తీసి లెక్కలేసి, మొత్తం 12 గంటలయింది. గంటకి 1500 చొప్పున 18,000 అయింది. జీఎస్టీ ఎక్స్ట్రా. నేను పిల్లలకు తెచ్చిన బొమ్మలు గట్రా ఈ ప్యాకేజీలోనే వచ్చేస్తాయి. మా యాప్ మనీ ఉంటే గన 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. గూగుల్ పే, కార్డ్ పేమెంట్ ఏదైనా మీ ఇష్టం అనింది. అర్థం కాలేదు కదూ. మీకు తల్లిదండ్రులు పోయారా? మీ తల్లిగా, తండ్రిగా మీతో ఒకరు ప్రేమగా గడపాలా? వారి గురించి, మీ కుటుంబ సభ్యుల గురించిన వివరాలు మా వెబ్సైట్‌కు పంపండి. మా దగ్గర శిక్షణ పొందిన వారిని మీరే ఎంపిక చేసుకోవచ్చు. వారిని మీ ఇంటికి పంపుతాం. వారు మీ ఇంటికి వచ్చి మీకు తగిన విధంగా ప్రేమాభిమానాలు చూపి వెళతారు. మా బంధుత్వం.కామ్‌ని గానీ, మా యాప్‌ని కానీ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అంటూ ఒక నెల కిందట చూసిన ఈ ప్రకటన 9 సంవత్సరాల కిందట మరణించిన తల్లి ముఖం గుర్తుకు రాగా గూగుల్ పేలో డబ్బులు పంపాడు వరుణ్. చెయ్యి ఊపుతూ తన నెక్స్ట్ అపాయింట్మెంట్‌కి బయలుదేరింది ఆ అద్దె అమ్మ. ఇది ఈరోజు కథ. రేపు వాస్తవం కావచ్చు. మనం ఎటు వెళ్తున్నామో తెలియడం లేదు. దీనికి కారణం మనమిద్దరం మనకిద్దరు అనే కాన్సెప్ట్ నుండి ఇప్పుడు మనమిద్దరం ఒకరికొకరు, ఇంకా మరొకరెందుకు అనే దరిద్రపు ఆలోచనలకు వెళ్ళబోయే మన సమాజమే. అందుకే కనీసం ఇక మీదటైనా మన సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఆదరిద్దాం. మీ నరేన్ టాక్స్.